నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ నామినేషన్ ఇవాళే స్టార్ట్ అయింది. డిసెంబర్ 11 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 14, డిసెంబర్ 17 థర్డ్ ఫేజ్. ఏ రోజు ఎలక్షన్ జరిగితే ఆ రోజే రిజల్ట్స్ కూడా వస్తాయి. అంటే 17వ తేదీలోపుగా ఎలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోద్ది. దాదాపు 12,700 గ్రామాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి. రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అండ్ సెంట్రల్కి సంబంధించిన ఎంపీ ఎలక్షన్లు ఇవన్నీ మనం చూస్తాము. కానీ ఇది అంతకంటే చాలా అద్భుతమైన మన గ్రామాలని మనం పాలించుకునే ఎలక్షన్ ఇది. స్థానిక సంస్థల ఎలక్షన్. సో కాబట్టి ఇది చాలా గొప్ప ఎలక్షన్ కింద చూడాలి. మనం ఓన్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు వీటినే చాలా పెద్ద ఎలక్షన్ కింద చూస్తాము. కానీ ఇదే అతిపెద్ద ఎలక్షన్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మన పరిపాలన మనమే చేసుకుంటాం, గ్రామ పరిపాలన. సో కాబట్టి ప్రజలు కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రాబోయే 5 సంవత్సరాలు ఒకరి చేతిలో మనం ఈ మీ గ్రామాన్ని పెడుతున్నారు, అంటే ఒక లీడర్ చేతిలో పెడుతున్నారు. మీ గ్రామ సేవకుని మీరు ఎన్నుకుంటున్నారు. సో మీరు ఏం నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఎట్లా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్నది ఇప్పుడు ఉన్నది. అయితే రిజర్వేషన్లు ఈ గొడవలంతా ఒకవైపు నడుస్తున్నాయి. సరే పక్కన పెడదాం. ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు ఓటు వేయాలి. కాబట్టి ఎవరికి ఓటు వేయాలన్న దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఏ అంశాలని బేస్ చేసుకొని, ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకొని మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది గ్రామ ఎన్నికల్లో. నా ముందు పాశం యాదగిరి సార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్తే. నమస్తే. సో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక స్టార్ట్ అయిపోయింది. ఇక 11, 14, 17 అంటే 15 రోజులు ఎలక్షన్ అయిపోతుంది. ఏం చేయాలి ప్రజలు ఈ సమయంలో? ప్రజలందరూ ఎవరు పోటీ చేస్తున్నారు, ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, దీని మీదనే నడుస్తున్నది. ఒక జాతర గ్రామాల్లో ఏం జరుగుతున్నది, ఏం జరగాలి? కుంభమేళలాగా సాగుతుంది ఇది. కుంభం పగలగొట్టాలి, కుంభస్థలం పగలగొట్టాలి. ఏం చేయాలంటే ప్రతి పార్టీ ఎన్నికల ముందు ఏం చేస్తుంది, మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. అవును. అట్లాంటిది ప్రతి సర్పంచ్ వ్యక్తిగత మేనిఫెస్టో, వ్యక్తిగత ప్రణాళిక. నేను ఈ ఊరికి చేయదలుచుకున్నా, ఈ ఊరిలో చెరువులు ఉన్నాయి, ఇన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు బాగా చేస్తా, ఇన్ని రకాల నేలలు ఉన్నాయి, ఈ ఊరిలో ఎర్రచెక్క నేల ఉంది, నల్లరేగడి నేల ఉంది, చౌడు ఉంది, దుబ్బలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఏం చేస్తా, నేను ఏమేమి పంటలు పండిస్తా. ప్రతి సర్పంచ్ పోటీ చేసేవారి ప్రతి ఒక్కరికి ఆ గ్రామం గురించి సమగ్రమైన అవగాహన ఉండాలి. అవును. ఈ ఊరు చరిత్ర ఏంది, జనాభా ఏంది, ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి దీంట్లో, దళితులు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, బీసీలో వృత్తులేంది, వృత్తులు బాగు చేయాలి కదా. అవును. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ప్రభుత్వమే. ఎల్పీజీ వచ్చిన, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చినాక పల్లె కన్నీరు పెట్టిందే పాట వచ్చింది. ఎందుకంటే పట్టణాలు అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు పట్టణాల చుట్టూ తిరగాలి, అర్బనైజేషన్ ఎక్కువైపోయింది, పట్టణీకరణ, గ్రామం మొత్తం నాశనం అయిపోతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసి బాడాకావు ఎకానమీ ప్రోత్సహిస్తుంది. బాడాకావు అంటే బాడుగా అనేది రెంట్ అనేది అర్థము. గర్కా బాడా, గాడికా బాడా అంటారు, అంటే కిరాయ, అద్దె తిని బతకాలి. ఆ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వాలు పథకం ప్రకారం ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే అధికారులు ఎవరున్నారు, బాడాకావులే ఉన్నారు, పని చేయని వాళ్ళే ఉన్నారు, శ్రమ చేయని వాళ్ళే ఉన్నారు. గ్రామాల్లో శ్రమ చేసే వాళ్ళు ఉంటారు, శ్రమజీవులు ఉంటారు, వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసేసరికి వ్యవసాయ ఉత్పత్తి నాశనం అయిపోయింది, కుటీర పరిశ్రమలు నాశనం అయిపోయినాయి, చెరువులు నాశనమైనవి, కుంటలు నాశనమైనవి. ఎందుకు? తాటి చెట్లు ఉన్నాయా, ఎక్కడ తాటి చెట్లు అన్నీ కొట్టేసారు. ఎందుకంటే ఫారెన్ డ్రింక్, IMF ఇండియన్ మేడ్ ఫారెన్ డ్రింకే తాగాలి. అట్లనే నల్ల తుమ్మలు, చెరువు గొర్రెలు కుర్మలు, ఇతరులు పశుపాలకులు మేపడానికి నల్ల తుమ్మలు చెట్టేవాళ్ళు. నా చెరువు చుట్టూ ఎక్కడ నల్ల తుమ్మలు ఎక్కడ ఉన్నాయి, అన్ని కొట్టి పారేసాను. నిజామే బెటర్ కదా. నల్ల తుమ్మలు, ఫారెస్ట్ గ్రేజింగ్ రైట్స్ ఉన్నాయి నిజాం కాలంలో. ఇప్పుడు ఫారెస్ట్ గ్రేజింగ్ రైట్స్ లేనే లేవు. బంజరు భూములు మేపేవాళ్ళు, అది కూడా లేదు. అన్ని కుమ్మరికి ఏం పని లేదు, కమ్మరికి ఏం పని లేదు, వడ్రంగి ఏం పని లేదు. మొత్తం వ్యవస్థ అంతా నాశనం, విచ్ఛిన్నం చేసి పారేసారు. ఇప్పుడు సర్పంచ్ పోటీ చేసేవాళ్ళు, వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాడు పార్టీలను పక్కన పెట్టండి. ఎందుకంటే అన్ని పార్టీలు కలిసి దొంగ పనులు చేసినాయి. నీ నీదేంటి, నీ ఎజెండా ఏమిటి, నువ్వు ఈ ఊరికి ఏం చేస్తావు, ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ ఉన్న వనరులు ఏమిటి, ఇక్కడ వనరుల లేమేమిటి, వనరులు లేకపోవడం కూడా సమస్య. కొండలు ఏమున్నాయి, అక్కడ చెరువులు ఏమున్నాయి, ఇసుక ఏముంది, అడవులు ఏమున్నాయి, వీటన్నిటిని ఒక సమగ్రమైన విశ్లేషణ చేసి దానికి గణాంకాలు తయారు చేసి గణాంకాల ఆధారంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పాలి. ఎందుకంటే PC మహల్నబీస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్, ఏం చెప్పిండంటే డేటా ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్. ప్లానింగ్ చేయాలంటే డేటా ఉండాలి, గణాంకాలు ఉండాలి. అవి ఉన్నాయా నీ దగ్గర? ఒక్క సర్పంచ్ దగ్గర ఉన్నదా? నీ ఊరు గురించి ఉందా? నువ్వు అమెరికాలో ఏం జరుగుతుంది మాకు అనవసరం, ఏం జరుగుతుంది అనేది. మిసిసిప్పి ఎక్కడుంది, కాలిఫోర్నియా ఎక్కడుంది, అమెజాన్ నది ఎక్కడుంది, అవి చెప్పడానికి మాకు కాదు. నీ ఊర్లో ఏముందో నువ్వు అవగాహన ఉందా? లేదు కదా నీకు. లేకుండా ఎవడో నువ్వు రాజకీయ నాయకుడు జోకరో బ్రోకరో చెప్తే అవి ఎందుకు చేస్తావు నువ్వు? కలెక్టర్కి ఏం తెలుస్తుంది? వాడు ఈరోజు ఈ ఊరు ఉంటాడు, రేపు ఇంకో కలెక్టర్ ఉంటాడు, జిల్లాలు తిరుగుతా, ఊరు తిరుగుతా, ఎక్కడ తిరగడు. కలెక్టర్ని పక్కన పడేయండి, పంచాయతీరాజ్ సెక్రటరీ విసిరి పారేయండి,
మూసిన మురికాలలో పడేయండి. ఉమ్. మీరు మీ గ్రామాన్ని ఏం చేస్తారు ఒక ప్రకటన ఇప్పుడు చెప్పాలి, అభ్యర్థులు. పార్టీలు కూడా చెప్పాలి, పార్టీలు కార్యక్రమం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, బాబు నీకు టికెట్ ఇవ్వాలని మీ ఇస్తున్నాం, డబ్బులు చూసి ఇవ్వడం కాదు, నీకు నీ ఊరి మీద సమగ్రమైన అవగాహన ఉందా, ఉమ్. నీ ఊరు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందా, శివజాన దృక్పథం ఉందా, ఉంటే ఏం చేస్తావు చెప్పమనాలి. ఉమ్. ఇప్పటిదాకా ఏ పార్టీ చేయలేదు, దేశంలో ఎక్కడ జరగదు. చేయాలి. ఒకటి, వీళ్ళందరూ ఊరికి నేను ఇస్తే టికెట్లు ఎస్సీలకు ఇస్తారా, బీసీలకు ఇస్తారా, ఎవరికి ఇస్తే ఏంది, ఇచ్చినవాడు కూడా ఏం చేస్తాడు, వాడు పైన ఒక రెడ్డి టికెట్ ఇస్తాడు అనుకోండి, వానికే జవాబుదారిగా ఉంటాడు, ప్రజలకు జవాబుదారిగా ఉంటాడా, గులాంలే కదా వీళ్ళంతా, బానిసలే కదా, ఏమి జరగదు వీళ్ళతోటి. నిర్ణయాధికారం బీసీల చేతులు ఉంటే, నిర్ణయాధికారం ఎస్సీల చేతులు ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. గులాములుగా ఉన్నంత కాలం, మీరు బానిసలుగా ఉన్నంత కాలం వాడు చెప్పు చేతులు ఉంటారు. మీరు ఏముంటుంది, ఏముంటుంది, అంతే కదా, అంతే. ఫ్యూడల్ వ్యవస్థ అంతా ఫ్యూడల్ వ్యవస్థ, మొత్తం భూస్వామి వాళ్ళు ఎక్కడ పోలేదు. 75 ఏళ్ళు అవుతుంది పోలీస్ యాక్షన్ అయ్యి, పోలీస్ యాక్షన్ అంటే మళ్ళీ వాళ్ళే కదా, నిజామే గవర్నర్ ఉంటే 56 దాకా ఎక్కడ పోయింది. సో ఇప్పుడు అభ్యర్థులు మేనిఫెస్టో ప్రకటించాలి, ఫస్ట్ పాయింట్ ప్రకటించాలి, ఏం చేస్తావు నువ్వు గ్రామాన్ని చెప్పాలి. ఒకటి. రెండవది, మళ్ళీ ఆ ఫ్యూడల్సే, గ్రామాల్లో పరిపాలన అంతా ఫ్యూడల్సే, అసెంబ్లీలు అంతా ఫ్యూడల్సే, పార్లమెంట్లు అంతా ఫ్యూడల్సే, ఎలక్టరేట్ అంతా ఫ్యూడల్సే. మళ్ళీ విష్ణు రామచంద్ర వారసులే పరిపాలన చేస్తున్నారు. అంతే కదా, దుడి కొమిరే వారసులు ఎక్కడ చేస్తున్నారు, చాకలేలం వారసులు ఎక్కడ చేస్తున్నారు, బందగి వారసులు ఎక్కడ చేస్తున్నారు, బందగి ఏమన్నా ఉందా, ఏం లేదు, బందీ అయిపోయినారు వాళ్ళు అంతే. అందుకని మళ్ళీ ప్రజల రాజ్యం రావాలంటే విష్ణు రామచంద్ర వారసులను తీసుకెళ్ళి కట్టగట్టి మూసినది మురికాలు విసిరాలి. అప్పుడు కానీ లాభం లేదు. చేయాలంటే కింది నుంచే మొట్టమొదటి విప్లవం ఎక్కడి నుంచి రావాలి, గ్రామం నుంచే రావాలి. అదే పునాది కదా. ఆ పునాది నుంచి ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో గ్రామం కావచ్చు, సమితిలు కావచ్చు, సమితి అంటే ఇప్పుడు మండలాలు అనుకోండి, ఆ తర్వాత జిల్లాలు కావచ్చు, ఈ నాలుగు చౌకంబ రాజన్నాడు, 4 స్తంభాల రాజ్యం, 4 స్తంభాల రాజ్యానికి పునాది గ్రామమే. అక్కడి నుంచి రావాలి, వస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది. అంతేగాని మనం ఫ్యూడల్ ఆర్ట్స్ మళ్ళీ వీళ్ళంతా ఇంకో వాణి అని వెంగళప్ప గురించి చెప్పిండు కదా, శ్రీశ్రీ చెప్పిండు, బానిసకొక బానిస ఓరి వెర్రి వెంగళప్పగా అన్నాడు. నిజాం వీడే బానిస, వెంగళరావు బానిస, మళ్ళీ వెంగళరావు కింద మంత్రుల కింద ఎమ్మెల్యేలు, డబ్బులు లేనిది ఇక పోటీ చేయడం కష్టం అనేది వెళ్ళిపోయింది అన్నట్టుగా అయిపోయింది. చివరికి ఏంది, డబ్బులు పబ్బులు, సబ్బులు మురికి కడుక్కోవాలి, చివరికి సబ్బులు. అందుకని మొత్తం డబ్బుల చుట్టూ తిరుగుతుంది. డబ్బులు అంటే ఫ్యూడల్స్ దగ్గరనే ఉంటాయి. చాకలి మంగలికి టికెట్ ఇస్తారు, ఎన్ని కావాలి, 7 లేవు, ఓడిపోతాడు, అయిపోయింది. మీరు దీనికి పార్టీ సింబల్స్ ఏం లేవు కదా, స్థానిక ఎన్నికలు లేనప్పుడు ఏమవుతుంది, ఏం కాదు. సరే ఇప్పుడు ఇచ్చేటప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఇవ్వాలి వీళ్ళకన్నా అడుగుతున్నారు, ఇచ్చేదంతా బోగసే, ఇచ్చినట్టే ఇస్తారు, చివరికి ఏముండదు. ఆఖరికి వీళ్ళకి ఇచ్చే బీసీ రిజర్వేషన్లు కూడా ఎట్లుంటాయంటే, తెలుగులో సామెత ఉంది ఒకటి, పంచపాండవులు ఎందరు అంటే, పంచపాండవులు మంచం కోళ్ళ వలె ముగ్గురు అని చెప్పి 2 ఏళ్ళు చూపించి ఒక గీత గీసినట్టు, ఒకటే చివరికి. పంచపాండవులు అంటే మంచం కోళ్ళ, మంచం 4 అనేది, 4 అని చెప్పకుండా 3 అని చెప్పాట, 3 అని 2 ఏళ్ళు చూపించింది, నోటితో 3 చేతితో 2 గీసింది ఒకటి. ఇప్పుడు చివరికి అట్నయితే పంచపాండవులు అంటే మంచం కోళ్ళలాగా అన్నట్టుగా రిజర్వేషన్లు తయారవుతాయి. మరి అసెంబ్లీలో ఏం రిజర్వేషన్లు ఉన్నాయి ఇప్పుడు అడగాలి, అన్ని పార్టీలు అడగాలి. మరి 42 మంది ఎట్లుంటారు అసెంబ్లీలో, 119 అసెంబ్లీలో 42 మంది ఒక్క కులం వాళ్ళు ఎట్లుంటారు, ఉన్నారు కదా. మరి దానికి ఎట్లా ఇచ్చిండ్రు, పార్టీ పరంగా ఇచ్చారు కదా, దీనికి ఎందుకు ఇయ్యరు. మళ్ళీ వాళ్ళు ఎంత పొగరు ఉంటుంది చూసినారు కదా, మనం చూస్తున్నాం, భయంకరమైన పొగరు. ఇప్పుడు నల్గొండ జిల్లాకు పోతే మామూలు పొగరు వాళ్ళది, మళ్ళీ విష్ణు రామచంద్ర వారసులే ఉన్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు, దొంగలు లంగలు లఫంగలే. ఆఖరికి రాజకీయాలంటే హైదరాబాద్లో ఏం చెప్తారంటే, సియాసత్ కమానే చోర్ బద్మాషుంకా బారాత్, దొంగలు దుర్మార్గుల ఊరేగింపది, పెళ్లి ఊరేగింపది. దాంట్లో ముందు దొంగలు దుర్మార్గులే. సరే ఇప్పుడు అభ్యర్థులు ఆ పని చేయాలి, మరి ప్రజలు ఏం చేయాలి సార్? ప్రజలు గట్టిగా నిలదీయాలి, నువ్వేం చేస్తావు రా మాకని అడగాలి, ఏం చేస్తావు రా అని అడగాలి, పేదోడు అడగాలి, డక్కలోడు అడగాలి, డక్కలు కింద నుంచి డక్కలాయన ఉంటాడు కదా, డక్కలాయని అడగాలి, చాకలాయని అడగాలి, మంగళాయని అడగాలి, కుమ్మరాయన కమ్మరాయన, వాళ్ళు గట్టిగా అడగాలి. వీళ్ళు ఎట్లా మాట్లాడతారు, అరే కుమ్మరోడా, అరే మాలోడా, అదే మా చెప్పుతో కొట్టాలి, అరే దొరోడా అని అడగాలి కదా, అరే దొరగా ఇట్లా రారా అన్నట్టుగా జనం అడగాలి, వాళ్ళు గట్టిగా నిలదీయాలి. దొరగా అనాలి, దోపిడిగా అని కూడా అనాలి, దోపిడి కాలే కదా, వాళ్ళేమో శ్రమజీవులు, పనిచేసేటోనేమో గా అంటాడు వాడు, తిరిగి కూర్చునే దుర్మార్గుని బాడకవును గా అనాలి కదా, అరే రారా ఇటు రా దొరగా అనాలి కదా, అరే దొరగా అని అట్లా అనేటట్టుగా వాళ్ళకి చెప్పాలి ధైర్యం. అందుకని ఏం చేయాలంటే ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు, నగరపాలికలకు అంటే మున్సిపాలిటీలకు 1992లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హోదా ఇచ్చింది.
మేము సర్పంచ్ను, నేను మున్సిపల్ చైర్మన్ను అంటే నాకు రాజ్యాంగ హోదా ఉంది. గ్రామానికి నువ్వే ముఖ్యమంత్రి, తనే నువ్వే ప్రధానమంత్రి. అందుకనే మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఏం చెప్తారు, సర్పంచ్ ప్రధాన అంటారు, అంటే ప్రధానమంత్రి. ఆ గ్రామానికి సంబంధించి ఆయనే ప్రధానమంత్రి. ఇప్పుడు ఆ యాక్ట్ ఉంది, 73 అమెండ్మెంట్ యాక్టు గ్రామ పంచాయతీలకు సంబంధించి పార్లమెంట్లో పాస్ అయింది, రాజీవ్ గాంధీ ఉండగా జరిగింది. అప్పుడు ఏం చేసిండ్రు, మొత్తం గ్రామాలకు రాజ్యాంగాధికారాలు ఇచ్చేసిండ్రు. అట్నే మున్సిపాలిటీలకు కూడా నగరపాలిక బిల్ పెట్టిండ్రు, 74th అమెండ్మెంటు. దానికి మొత్తం అధికారాలు మున్సిపాలిటీలకు ఇచ్చారు. అది ఎక్కడ అమలు అవుతుంది? నీ దగ్గర పోయేందుకు చిప్పబట్టుకుండా నా ఊర్లో వసూలైన పన్నులు, స్థానిక పన్నులు అంటాం కదా, సబ్బు మీద, ఉప్పు మీద, అగ్గిపెట్టి మీద వసూలైంది, నా గ్రామానికే చెందాలి. నువ్వు హైదరాబాద్ తీసుకుపోతావు, ఢిల్లీ తీసుకుపోతావు. జిఎస్టీ అయితే ఇప్పుడు ఢిల్లీకి పోతుంది. పూర్వం సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు లోకల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లోకల్ ట్యాక్స్ కదా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేది. ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక ఢిల్లీకి పోతుంది. నువ్వు ఎక్కడ ఖర్చు పెడతావు? నా ఊరిలో వసూలు చేసిన డబ్బు నా ఊరి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా, నా ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా నువ్వెవరు నా ఢిల్లీ తీసుకుపోవడానికి అడగాలి కదా. అది ఇట్లా ఎక్కడ అమలవుతుందంటే మా గడ్చిరోలి జిల్లా మేండాలేక విలేజ్ వాళ్ళు ఇక్కడ ఉంటుంది. అది ఇది మేండాలేక గడ్చిరోలి జిల్లా రాజోలి గ్రామం. మనకు దగ్గరనే, ఎక్కువ దూరం కాదు, 150 కిలోమీటర్లు ఆదిలాబాద్ నుంచి పోతే వచ్చేస్తుంది. గ్రామ సభ చూడండి, వీళ్ళంతా ట్రైబల్స్. గ్రామ సభలు ఎక్కడ? ఈ గ్రామ సభలు లేవు. గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభలో తీర్మానాలు చేయాలి. గ్రామ సభ తీర్మానానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. గ్రామ సభ చేసిన తీర్మానానికి, అంటే మొత్తం ఓటర్లు అందరూ కూర్చుంటే గ్రామ సభ అందరూ కూర్చొని తీర్మానం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు కన్నా, పార్లమెంటు చట్టం కన్నా ఎక్కువ అధికారాలు ఉంటాయని చెప్పింది. ఓకే, మరి అది అమలు చేయాలి కదా. మరి మరి ఎవడో జోకర్ కలెక్టర్ వచ్చేసి చెప్తే ఎట్లా, ఎవరో మంత్రి వచ్చి చెప్తే ఎట్లా? అది కుదరదు. చూడండి, వీళ్ళు గ్రామ సభ మొత్తం తీర్మానం చేస్తారు. ఇక్కడ ఏముందంటే అన్ని రకాల వెదురు, టేకు, మద్ది, అన్ని చెట్ల మీద విలేజ్ అధికారం. వీళ్ళు చెట్లు నాటుతారు, ఒక చెట్లు కాదు, అన్ని రకాల చెట్లు నాటుతారు. వాళ్ళు విలేజర్స్ ఎంత డేటా ఉందంటే, ఈ ఊర్లో ఎన్ని పిట్టలు ఉన్నాయి, ఎన్ని గద్దలు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఎద్దులు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, బయట నుంచి ఏ జంతువులు వస్తాయి, అన్నిటి మించి గణాంకాలు ఉన్నాయి. తర్వాత భూమి, ఎటువంటి రకాల భూమి ఉంది చూడండి. మేండాలేక అది అద్భుతం. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఏ టోటల్ ఆఫ్ 125 స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్, 125 రకాల మొక్కల జాతులు, 25 పాలిచ్చే జంతువులు, 25 రకాలు, 82 రకాల బర్డ్, 82 పక్షులు, 20 రెప్టైల్స్, పాకే జంతువులు, పాములు, తేలు లాంటివి, పాములు, బల్లులు, ఫారెస్ట్ సోఫార్. ఈ అడవులు ఉన్నట్టుగా వీళ్ళు రికార్డు చేసింది. ఎక్కడ ఉందో హైదరాబాద్ వేరే విలేజ్ ఎక్కడ ఉంటుందా చూడండి. తొడేళ్ళు, లెపర్డ్స్, స్లాత్, వెలుగుబంట్లు, టైగర్, ఇవన్నీ. తర్వాత చెట్టు మీద వీళ్ళకి అధికారం. 400 మంది ఆ ఊర్లో ఉండేది, 400 పీపుల్ ఆ ఊర్లే. ఈ ఊరికి ఆ ఊర్లో మద్య నిషేధం ఉంది, ఎవరు మందు తాగడానికి వీల్లేదు. మెల్లమెల్ల తగ్గించుకుంటూ పోయారు. ఆఖరికి ఎంత మద్య నిషేధం ఉందంటే, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఆ ఊరు రావాలనుకుంటు. అద్భుతంగా జరుగుతున్నది. చెట్లు నాటుతున్నారు, అడవి నాటుతున్నారు. అడవి మాకే అధికారం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు, పోలీసు ఒకటి రావద్దు, రెవెన్యూ ఒకటి రావద్దు. వాళ్ళదేనా? చట్టం ఉంది అట్లా, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఎట్లా దేశం, ఎట్లా భారతదేశంలో పార్టీ కదా, అదే పార్టీ. మన దగ్గర కూడా అట్లా ఉంటాయి అధికారాలు, వాడుకోవాలి కదా. వాడుకోవడాన్ని బట్టి ఉంటుంది, వాడుకుంటలేరు కదా. వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మా ఊర్లో మద్య నిషేధం అమలు చేయొచ్చు. గ్రామ సర్పంచ్ గ్రామ సభ కూర్చొని ఈ ఊర్లో మందు తాగడానికి వీల్లేదు, సారా అమ్మడానికి వీల్లేదు అని చెప్పి తీర్మానం చేస్తే అయిపోయింది. చేశారు. చేసిందే కాక ఎంత తీర్మానం చేశారంటే, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండే, చట్టం అన్నట్టు, చట్టమే ఆ ఊరికి సంబంధించి అదే చట్టం. వాళ్ళు ఏం చెప్పారు, మీ ఊరికి సందర్శిస్తాం, అద్భుతమైన ఊరంట అని చెప్పి ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తెచ్చిన జయరాం రమేష్, మేము ఊరికి రావాలనుకుంటున్నాం అన్నారు. ఎవరైనా మనం కూడా ఆ ఊరికి పోవాలనుకుంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. బయట వాడు రావాలనుకుంటే వాడు ఎటువంటి వాడు, దొంగనో, లంగనో, లఫంగనో, పోయి రిపోర్ట్ చేయడానికి ఉండదు. వాళ్ళు గ్రామ సభ తీర్మానం చేసి రమ్మంటేనే పోవాలి, వాళ్ళు అనుమతిస్తేనే పోవాలి. మనం పోయి ఆ ఊర్లో కూర్చుంటామంటే చూసుకోవడానికి వీసా ఇచ్చినట్టే. మా ఊరది. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, శివరాజ్ సింగ్ చౌహాన్ నువ్వు రావద్దు, జయరాం రమేష్ కేంద్ర మంత్రి నువ్వు రావద్దు, ఎందుకంటే మీ ఇద్దరిలో ఎవరో తాగుపోతాట, ఆల్కాలిక్ అట. మా ఊర్లో మద్య నిషేధం ఉంది కాబట్టి అవర్ విలేజ్ ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్, మా ఊరికి మీరు రావడానికి వీల్లేదు, నువ్వు ప్రవేశించడానికి వీల్లేదని కేంద్ర మంత్రిని, ముఖ్యమంత్రిని చెప్పి తాకీదులు ఇచ్చి రావద్దన్నారు. అంత అధికారం ఉంది వాళ్ళకి. మనం చేయగలుగుతామా ఇక్కడ? లేదు. మనం ఇక్కడ కూడా అట్లా చేయాలంటే ఆ అధికారాలు పూర్తిగా వాళ్ళు వాడుకోవాలి. మళ్ళీ వాళ్ళు గోండు సామాజిక వర్గం, కోయలు, లోకల్ ట్రైబ్స్ వాళ్ళు మేము కోయలము అంటే మేము మనుషులమని చెప్తారు. కోయలు కానివాడు మనిషి కాదని ఉద్దేశం. గోండీస్ ఏమంటారు కూడా వచ్చి పరిశోధన చేసింది ఇక్కడంతా, ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడంతా. గోండ్ ఈజ్ వన్ హూ కెనాట్ కౌంట్ బియాండ్ 5 అన్నాడు ఏమంటారు.
ఓకే. లండన్ నుంచి వచ్చి. సో ద విలేజర్స్ ఈస్ హెవీలీ డిపెండెంట్ ఆన్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ ఫారెస్ట్. సబ్సిడీ అంటే బతుకుదరువు సరిపోద్ది, అంతకంటే ఎక్కువ వద్దు. పెద్దగా దాచిపెట్టుకోరు వాళ్ళు. నీకు 4 సంచులు అవసరమైతే 4 సంచులే, 5 సంచులు పండించొద్దు. ఓకే. అత్యాశ వద్దు నీకు, అంతే. సబ్సిస్టెన్స్ అంటే బతకడానికి పొట్టకు బట్టకు సరిపోయేది మాత్రమే పండించాలి. సో ఈ రకంగా వాళ్ళు కన్జర్వేషన్ సిస్టమ్, వాళ్ళే పరిపాలన, వాళ్ళ పరిపాలన మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్ రక్షణ ఎట్లుంటుంది. అద్భుతం. అసలు ప్రపంచం మొత్తం మీద నుంచి వచ్చి చేస్తారు ఇక్కడ. పరిశోధన చేసారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి పరిశోధన చేశారు. చాలా సినిమాలు, దాని మీద సినిమా డాక్యుమెంటరీ కూడా వచ్చింది ఈ ఊరికి సంబంధించి. ఇట్లా విలేజ్ కనుక చూడండి, డెసిషన్ మేకింగ్ బాడీ గ్రామ సభ వాళ్ళే రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళే చేస్తారు. కమ్యూనిటీ యాక్టివిటీస్ ఏం చేస్తారు? ఫైర్ మేనేజ్మెంట్, కాపలా, పెట్రోలింగ్ కాపలా, వాచ్ అండ్ వార్డు కాపలా, ప్లాంట్ మొక్కలు నాటడం, రిజిస్ట్రేషన్ ఆఫ్ యాక్టివిటీస్ మళ్ళీ చేయడం, భూసార సంరక్షణ, భూమి వాటర్ కన్జర్వేషన్, నీటిని కాపాడుకోవడం, అన్ని వాళ్ళే. మామూలు స్టడీ గ్రూప్స్ ఉన్నాయి చూడండి, దే రెఫర్ స్టడీ గ్రూప్స్, డిస్కషన్స్ హెల్ప్డ్ ది విలేజ్ డెవలప్. వాళ్ళందరూ కూర్చొని చర్చిస్తారు. ఇక్కడ చూడండి, women were also encouraged to be a part of the study circle discussions and they raised a major issue of alcoholism in the village. ఆడవాళ్ళకు పూర్తి సమాన హక్కులు, మగవాళ్ళకి ఎన్ని హక్కులు, ఆడవాళ్ళకి అన్ని హక్కులు. వాళ్ళు కూడా సగం జనాభాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అధికారం మొత్తం ఉంటుంది, పూర్తి హక్కులు ఆడవాళ్ళకు. ఇట్లా ఇంతకుంటే ఇంత న్యాయం. చూడండి, ట్రెడిషనల్ జస్టిస్ వాళ్ళు ఆదివాసులు వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి హక్కులు ఇచ్చేసి అందరికీ. ఓకే. అందరు డిఫరెంట్, ఇది ఇతర విలేజ్ కంటే డిఫరెంట్గా ఉందన్నట్టు. ట్రెడిషనల్ జస్టిస్ అది ఫాలో అవుతున్నారు. ఆదివాసులు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళకి వర్షపారంపర్యంగా కొన్ని హక్కులు వస్తాయి, అదే పాటిస్తున్నారు. ఇది కులాల మధ్యన అసమానతలు లేవు, లేవు అక్కడ పాపులేషన్ మధ్యన. ఇది ఇంత అద్భుతం. అందరు కలిసి కాన్సెన్సస్, సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఇంక్లూజివ్ అండ్ ట్రాన్స్పరెంట్ డెసిషన్ మేకింగ్ ensures the villages adherence to all గ్రామ సభ డెసిషన్స్. అది పారదర్శకంగా ఉండాలి, అందరిని కలుపుకొని పోవాలి, ఇంక్లూజివ్గా ఉండాలి, ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. చూడండి, నో డెసిషన్ ఆన్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎవర్ టేకెన్ అంటిల్ ఆల్ women and men in the community agree with the decision. ఆ ఊరుకున్న అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఒప్పుకుంటే తప్ప ఏ నిర్ణయం అమలు కాదు. ఆ నిర్ణయం తీసుకోరు, including the parties directly involved in the conflict. వాళ్ళు దాంట్లో కూడా ఆ రెండు తగాదా పడుతున్న వాళ్ళు కూడా వచ్చి కూర్చోవాలి అక్కడ, అందరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. అద్భుతంగా ఉంది, ఎవ్వరు చేయలేరు ఇంత గొప్పది. ఒక గోండు విలేజ్లో, కోయ విలేజ్లో ఇంత నేను చెప్పిన, సీతక్క కూడా చెప్పిన, అక్కడ పోయి చూడమ్మా నువ్వు, అది అమలు చేయండి. ఇక్కడ 5th షెడ్యూల్ ఏరియాస్, సౌత్ ఇండియా అంతా ట్రైబల్స్ సంబంధించి 5th షెడ్యూల్, నార్త్ ఈస్ట్ 6th షెడ్యూల్. నార్త్ ఈస్ట్ వాళ్ళు, సౌత్ ఇండియా వాళ్ళు వచ్చి గ్రామ సభలు కనీసం ట్రైబల్ విలేజ్ లోనే చేయనియాలి. గ్రామ సభ మీట్స్ ఎవ్రీ పౌర్ణమి అట, ఫుల్ మూన్ అప్పుడు వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో మీట్ అవుతారు. బట్ విలేజ్ మీట్ రెగ్యులర్లీ ఆన్ వేరియస్ ఇష్యూస్. అదేమో గ్రామ సభ మామూలుగా అయితే చిన్న చిన్న ఇష్యూస్ మీద అర్జెంటుగా చేయాలి. చావు అయింది, యాక్సిడెంట్ అయింది, వరద వస్తుంది, చెరువు గడ్డి పడ్డది, అప్పటికప్పుడు కూర్చొని నిర్ణయాలు ఇస్తారు. అటెండింగ్ గ్రామ సభ మీటింగ్స్ ఇస్ కంపల్సరీ ఫర్ ఈచ్ ఫ్యామిలీ. ఈచ్ ఫ్యామిలీ ఫర్ విలేజ్ ఒకరు అటెండ్ అవ్వాల్సిందే, ప్రతి ఒక్కరు రావాలి, ప్రతి ఒక్కరు వచ్చి కూర్చోవాలి. అట్లా నిర్బంధంగా ఉంది చేయాలనేది. చూడండి, క్యారింగ్ అవుట్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఇన్ ది ఫారెస్ట్. వాటర్ షెడ్, అక్కడ చెరువులు దవ్వటం, వాటర్ షెడ్ చేయడం, అడవులు అన్ని విలేజెస్. జిఎస్ఎస్ రెస్పాన్సిబుల్. గ్రామసభ ఫారెస్ట్, అడవికి సంబంధించిన నిర్ణయాలన్నీ గ్రామసభనే చేస్తుంది. ఫారెస్ట్ ప్రొటెక్షన్, అడవులు వాళ్ళే కాపాడుతారు. అద్భుతమైన విలేజ్. ఇప్పుడు ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్మగ్లర్స్, పోచర్స్ అడవి సింహాలను కొట్టి చంపుతారు, వీళ్ళు కాపాడుతారు. మేము అడవి బిడ్డలం, మేము అడవిని ప్రకృతిని కాపాడుతాం. మేము నిజంగా ఎక్కడైనా సరే చెంచులు, గోండులు, కోయిలు, కొండరేళ్ళు అందరూ వాళ్ళే కాపాడుతారు. ఫారెస్టులు అంతా అమ్ముకుంటారు. మనం చూసి ఆఫీసర్లు ఎంత కరప్షన్ ఉంది మనకు తెలుసు కదా దేశంలో. వాళ్ళు అమ్ముకుంటారు, వీళ్ళే చేస్తున్నారు. వీళ్ళు రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తారు. కాబట్టి 73-74 అమెండ్మెంట్ కూడా అట్లా వాళ్ళ గ్రామాల్లో చేసుకోవాలి. రాజ్యాంగం 73-74 అమెండ్మెంట్ లో ఉన్న అంశాలు ఏంటన్నది కూడా మనం కల్పించాలి. మొత్తం రాజ్యాంగ అధికారాలన్నీ ఇచ్చింది వాళ్ళకు, పార్లమెంట్ ఇచ్చింది. సాక్షాత్ చీఫ్ మినిస్టర్స్ ఎవరు, అసెంబ్లీ ఎవరు, పార్లమెంట్ అడ్జస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ కదా పార్లమెంటు. అది ఇచ్చినప్పుడు రాజీవ్ గాంధీ టైంలో ఇచ్చిండ్రు, ఈ కాంగ్రెస్ వాళ్ళదే చేసింది. వీళ్ళు అమలు చేయాలి కదా, వీళ్ళు అమలు చేయరు, వాళ్ళు గ్రామ సభలో చేసుకోవాలి. కాబట్టి టికెట్ ఇచ్చేది ఏంది, టికెట్ చాలా చిన్నది. అందుకనే మగ్దుమ్ మొయిద్దీ ఏమన్నాడంటే, జబ్ హమారే హక్ మాంగ్తే తో చాంద్ సితారే మాంగ్తే అన్నాడు. 4 ఎకరాలు జాగి, 2 ఎకరాలు జాగి, 500 గజాలు ఇంటి స్థలం, అది కాదు. నక్షత్రాలను అడుగు, చంద్రుని అడుగు, ఇట్లా అడగాలి. చూడండి, Medhas Grama Sabha has also decided to keep 10% of its forest completely untouched as the village biodiversity reserves. అది జీవ వైవిధ్య రిజర్వ్ కింద కాపాడడానికి
10% అసలు ముట్టుకోవద్దు ఎవరు కూడా చెట్లు అసలు అడవులో కొట్టేస్తే వీళ్ళు కొడుతున్నారు ఇక్కడ ఆ, కొట్టేస్తే ఏం చేస్తున్నారంటే మద్ది చెట్లు ఈ బాంబు వెదురు చెట్లు ఉమ్, ఇవన్నీ చెట్లు కొట్టేసి అమ్ముకుంటే వచ్చే పైసలు గ్రామ సభకి రావాలి ఫారెస్ట్కి పోదు ఎంతెంత వచ్చింది 5 కోట్ల రూపాయలు వచ్చింది ఒక ఏడాది నడిపితే 5 కోట్లు ఎంతంటే వాళ్ళకి వచ్చే ఆదాయం 400 మందే కదా ఎంత ఆదాయం ఉందంటే గ్రామ సభకు ₹1 కోటి వాళ్ళు కోటి రూపాయల ఎవ్రీ ఇయర్ ₹1 కోటి ఆదాయం సంపాదిస్తుండ్రు ఇది కాక చెట్లతో ఇంకో చేస్తుండ్రు ఎంత డబ్బులు ఉన్నాయంటే ఆ గ్రామంలో ప్రతి కుర్రాన్ని ఆ ఊర్లోని కుర్రాన్ని అమెరికా పంపి చదివించవచ్చు 400 ఫ్యామిలీ 400 మంది ఉన్న గ్రామం ₹1 కోటి ఆదాయం ఉన్నది 400 అంటే ఒక కుటుంబానికి 5 అనుకోండి అవును. అంటే ఎంత అవుతుంది 400 అంటే అంత కలిస్తే 200 కుటుంబాలు అవును అంతే కదా అంటే 200 150 150 కుటుంబాలు 150 మంది పిల్లలు ప్రతి ఒక్కరిని అమెరికా పంపి చదివించవచ్చు అంత డబ్బు ఉంది అక్కడ ఆ. సంపద దేశంలో ఉన్నది గ్రామంలో ఉన్నది అవి ఎక్కడో పోతున్నాయి జిఎస్టీ ఆ ఊర్లో అగ్గిపెట్టెలు అమ్మితే సబ్బులు అమ్మితే ఆ, అమ్మితే వచ్చే పన్ను ఉంటుంది కదా ఆ, ఆ పన్ను తీసేసి ₹50 వస్తువు అనుకోండి 10% ట్యాక్స్ మ్మ్. అంటే 50 పైసలు ₹4.50కి అమ్మాలి ఓకే అది ప్రజలకే చెందాలి మ్మ్. నువ్వు లోకల్ ట్యాక్స్ మాది కదా లోకల్ ట్యాక్స్ కదా మా ఊరిది కదా ఇక్కడ అమ్ముతున్నావు నువ్వు ₹5 ఎట్లా అమ్ముతావు ఆ లోకల్ ట్యాక్స్ తీసాము ఆ, అట్లా అమ్మిస్తున్నారు అక్కడ అంటే మీకు హోల్సేల్ ధరకే వస్తున్నాయి అన్ని అని ఉంటే యా అది సో గ్రామాన్ని అట్లా ఆ రకంగా డెవలప్ చేయాలి మేండా లేకలాగా డెవలప్ చేయాలి తప్ప చేతులు చెప్పు పట్టుకోవడం కాదు గల్లా పట్టుకుంటట్టు చేయాలి నేర్పాలి గల్లా ఈ గ్రామాలలో మొత్తం పైసలు ఎంత ఇస్తావు మంది ఎంత పోస్తావు ఇదే అవుతుంది. జనాలు కూడా చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ చూసి కాదు ఆదివాసులను చూసి అందుకే వాళ్ళు ఆదివాసులు ఆదివాసులకు ఉన్నంత నిజాయితీ అందుకని ఏమంటారు ఏం చెప్పిండు భూమి మీద నడిచే దేవతలు గోండులు అని చెప్పిండు అందుకని ఏమంటారు ఆయన భార్య పెట్టి మేము చచ్చిపోతే మా శవాల్ని మేండాలేక ఇలాగా అక్కడ ఇంకో ఊరు ఉంటుంది మర్లవాయి అని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు దగ్గర అక్కడ పాతి పెట్టారు శవాల్ని తీసుకొచ్చి తర్వాత బూడి తెచ్చారు అనుకోండి తెచ్చి అక్కడ పాతి పెట్టారు అంత గొప్ప చరిత్ర వాళ్ళది తెలుసుకోవాలి సో తక్కువ మీ గ్రామాన్ని ఆ రకంగా తయారు చేసుకోవాలంటే మంచి నాయకుడిని మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది సో డబ్బులకు అమ్ముడు పోకుండా మందుకు అమ్ముడు పోకుండా రకరకాల వాటికి అమ్ముడు పోకుండా మీరు నిజాయితీగా ఓటేయండి పోటీ చేసే వాళ్ళు కూడా మీరు ఏం చేస్తారో గ్రామ ప్రజలకు చెప్పండి సో మంచి సేవ చేయాలన్న ఆలోచన మంచి ఇది ఉన్న వాళ్ళు మాత్రమే పోటీ చేసే ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ పైసలు వంచి రకరకాలుగా ఆ పదవితోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు వచ్చిన పైసల్ని మింగాలనుకునే వాళ్ళు ఈ ఏకగ్రీవాలు కూడా ఒకటి ఉంది కదా సార్ 50 లక్షలు ఇస్తానని ఏకగ్రీవం చేయి కోటి ఇస్తే ఏకగ్రీవం చేయి మళ్ళీ దానికి ఏకగ్రీవంగానే ప్రభుత్వం ఏదో 25 లక్షల నజరానా ఏదో ఇవ్వడం. ఇస్తుంది. అసలు ఏకగ్రీవం అనేది డెమోక్రటిక్ ఎట్లా అవుతుంది అది? ఏకగ్రీవం అనేది అంతలు తక్కిన వాళ్ళందరూ ఏమి ఆశ పెట్టి మానిపిస్తారు ఏదైనా ఆశ పెడతారు అంతే కదా లేదు భయపెడతారు అసలు ఎన్నికలు కదా అవి ఏకగ్రీవం అంటే మొత్తం జనాభా అంతా 100% కూర్చోవాలి కూర్చోవాలి పోనీ మొత్తం గ్రామ సభ పెట్టండి ఆ. గ్రామ సభలో చెప్పండి మా చెప్పండి, తరఫున పోటీ అవును. చేస్తున్నాను అంతేగాని సీక్రెట్ బ్యాలెట్ ఎందుకు మీకు ఆ. మీ ఊరిదే కదా ఇప్పుడు ఏదో పార్లమెంట్ ఎలక్షన్లు అవుతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే సీక్రెట్ బ్యాలెట్ అర్థం అవును. సీక్రెట్గా పెట్టండి దాంట్లో ఒప్పుకుంటాం ఉమ్. కానీ ముందు గ్రామ సభ పెట్టండి పెట్టండి. మొత్తం విలేజ్లో ఓటర్లు అందరూ వచ్చి ఒక తీర్మానం మహాసభ జనసభ పెడితే ఉమ్. ఆ సభలో వాళ్ళు తీర్మానం చేయమనండి దాన్ని అమలు చేయమనండి యా అంతేగాని మేము ఏదో పెడతాము ఓటు సీక్రెట్ పెడతాము ఇంకోటి అంటే ఎందుకు మీకు అనవసరం అది యా సో ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నది మన తొలి వెలుగు అండ్ పాషం యాదగిరి సార్ వైపు నుంచి కూడా రిక్వెస్ట్ అనమాట ఇది దయచేసి ఆలోచించండి పైసలకి మందుకి అమ్ముడు పోయి మీ గ్రామాన్ని నాశనం చేసుకోకండి చూస్తూనే ఉండండి. దొంగల చేతుల్లో పెట్టకండి యా దొంగల చేతులు మీరు ఇంతమంది ఏదో పదం వాడరు కదా క్లెప్టోక్రసీ బాడా కావా ఏదో అన్నారు కదా. బాడా కావు పని- అంటే కిరాయి తిని బతికేటోడు ఏ పని చేయడు బాడుగ తినేవాడు బాడా అంటే బాడుగా అందులో బాడుగ బూత్ కాదు బూత్ అనుకునే బూత్ కాదు నార్త్లో కూడా అంతే. బాంబే ఢిల్లీ కలకట్టాలు కూడా ఆ. బాడా కావంటారు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే రెంట్ సీకర్ అంటే కిరాయి తిని బతికేటోడు ప్రొడక్షన్ ఎకానమీ వర్సెస్ రెంట్ సీకింగ్ ఎకానమీ చెమటోడ్చి ఉత్పత్తి చేసేటోడు వాని వ్యతిరేకమైనోడు కిరాయి తిని బతికేటోడు అద్దె తిని బతికేటోడు బూత్ కాదు అది బూత్ కాదు అద్దె తిని బతికేటోడు ఏ కష్టం చేయలేడు అమెరికాలో కూడా రెంట్ సీకర్ అంటే బ్లడీ రెంట్ సీకర్ అని తిడతారు తర్వాత తీరిక వర్గాలు ఉంటాయి ఏ పని చేయలేడు తిరిగి కూర్చుంటారు కదా వాని కూడా బ్లడీ ఈ కమ్స్ ఫ్రమ్ బ్లడీ లీజర్లీ క్లాస్ అంటే తీరిక వర్గాలు Yeah. తీరిక వర్గాలకు ఒక వాళ్ళని ఈసడించుకోవడానికి ఈ బాడాకావ్ అనే మాట వచ్చింది ఢిల్లీలో బాంబేలో బాడాకావ్ అంటే కిరాయి తిని బతికేటోడు అని అర్థం ఓకే సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు